ప్రభునందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనము. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ఇక్కడ రెండు విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఒకటి శాంతి, రెండు సంతోషము. మొదటగా మీరు శాంతి లేక ఉన్నారా? అయితే ప్రభువు అంటూ ఉన్నాడు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను అని. లోకమిచ్చినట్లుగా కాదు. లోకమిచ్చే శాంతి తాత్కాలికమైనది. ఉదాహరణకు, చాలామంది మనశ్శాంతి కొరకు సినిమాకు వెళుతారు. సినిమా ఎంతసేపు శాంతి ఇవ్వగలదు? 2 లేక 3 గంటలు మాత్రమే, త్రాగుడు మత్తు దిగే వరకు. అలాగనే ఈ లోకమిచ్చే శాంతి తాత్కాలికము, క్షణికము. బాధలు, సమస్యలు ఓర్వలేక చనిపోతే శాంతి లభిస్తుందని చాలామందిలో పిచ్చి అభిప్రాయం ఉంది. ఇదే నిజమైతే, శాంతికి మార్గమైతే అందరూ ఒక క్షణములో మరణించుట మంచిది. ఈ లోక బాధలు కొన్ని దినాలు లేదా కొన్ని సంవత్సరాలు అనుభవించవచ్చు, కానీ మరణిస్తే ఆ బాధ యుగాయుగాలు ఉంటాయి. మరి ప్రియులారా, నీకు శాంతి లేదా? శాంతికి సమాధానకి కర్త అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు యొద్దకు రా. అద్భుతమైన శాంతి సమాధానము లభిస్తుంది. ఆయన మిమ్మల్ని నిత్య శాంతిలో నడుపుతాడు. రెండవదిగా సంతోషం లేక ఆనందం లేక జీవిస్తూ ఉన్నావా? ప్రపంచంలో మానవులు సంతోషంగా ఉండడానికి ఎంతైనా ప్రయత్నిస్తూ ఉన్నారు, కానీ అది దొరకటం లేదు. పైగా నిరుత్సాహపడి ఉన్నది కాస్త పోగొట్టుకుంటూ ఉన్నారు. ఉదాహరణకు, చాలామంది తిండికి, బట్టకి, డబ్బు, లోక క్షణికమైనటువంటి పాపేక్షలు సంతోషం ఇస్తాయని అభిప్రాయపడుచున్నారు. చాలామంది కొని తెచ్చుకున్న ఆనందముతో హ్యాపీ బర్త్డే అని, హ్యాపీ డే అని, జాలీ డే అని పేరు పెట్టి హ్యాపీగా ఉన్నట్లు నటిస్తూ ఉన్నారు. మరికొందరు ఆ రోజు వరకు ఆనందాన్ని అరువు తెచ్చుకొని హ్యాపీ క్రిస్మస్ అని, హ్యాపీ న్యూ ఇయర్ అని అంటూ లోపల రకరకాల బాధలు ఉన్నా బలవంతముగా ఆనందించినట్లు నవ్వడము చూస్తూ ఉన్నాం. నిజమైన ఆనందము ఎల్లప్పుడూ ఏమి ఉన్నా ఏమి లేకున్నా నిత్యం ఉండేదే ఆనందం. అంటే ఈ లోకమునో పరలోకమునో మనము ఆనందించాలి అంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము ప్రకారం ఆనందాన్ని ప్రసాదింపజేసే క్రీస్తు యొద్దకు వచ్చి నీ ఆనందానికి నిరోధకాలైన నీ పాపాన్ని, నీ దుర అలవాట్లను ఒప్పుకొని విడిచిపెట్టి నీ హృదయంలో యేసుని చేర్చుకో. అప్పుడు అద్భుతమైన, చెప్పనా సఖ్యమైన, మహిమాయుక్తమైన ఆనందమును మీరు పొందగలరు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.